హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అండి. ఇది చపాతీలోకి, రైస్, పరోటా దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది కదా, కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఫైన్గా కట్ చేసుకోవాలి. మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది. లేదంటే మిక్సీ పట్టేసుకోవచ్చు. లైట్గా క్రష్ చేసుకోండి. నేనైతే ఆనియన్ కట్టర్లో వేసేసి ఫైన్గా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈలోపు మనం గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా జీడిపప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ దోసపప్పు, కొంచెం కొబ్బరి, ఎండి కొబ్బరి వేసుకుంటున్నానండి నేను. ఇవన్నీ కూడా ముందు ఫైన్గా పౌడర్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసేసుకున్న తర్వాత పెరుగు వేసుకుందామండి. కమ్మటి పెరుగు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుందాం. అలాగే అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందామండి. ఇవన్నీ కలిపి ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఆనియన్స్ చూద్దాము, ఫ్రై అయినాయేమో. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు టమాటా వేసుకుందాము. నేను ఈ ఆనియన్ కట్టర్లోనే వేసేసుకున్నానండి. 3 టమాటాలు తీసుకున్నానండి. ఇవన్నీ టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఒక 15 మినిట్స్ అయిందండి, బాగా మగ్గింది. చూసారా, ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా. మంచిగా ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా గ్రేవీ కోసం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేద్దాము. కర్రీలో కొంచెం మిక్సీ గిన్నె అది కొద్దిగా వాటర్ వేసి ఇందులోనే వేసేసానండి. అందుకని కొంచెం లిక్విడ్ పలచగా ఉంది. ఇదంతా బాగా మగ్గిపోవాలి. ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఒక కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఎగ్స్. వీటికి కొద్దిగా ఘాట్లు పెట్టుకుందాం. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం కారం. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకుందాము. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయండి, ఇంక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. గ్రేవీ అంతా ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా, బాగా దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసుకుందాము. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుందాము. ఒక్కసారి నెమ్మదిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూసారా, మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుందామండి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే గుడ్లు కట్ అయిపోతాయి. బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెడదాం. చూసారా, బాగా కుక్ అయిపోయిందండి. ఆయిల్ అంతా బాగా పైకి తేరుకుంది కదా,
మనం ఈ కర్రీని బిర్యానీలోకి, రైస్, రోటీ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.